శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. రాజాం నియోజకవర్గ టీడీపీ పార్టీ అభ్యర్థి కొండ్రి మురళీమోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామాల వారీగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న కొండ్రి మురళీమోహన్తో మా శ్రీకాకుళం ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎవరెక్కిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమైన తరుణంలో రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కోడి మురళీమోహన్ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ప్రజల్లోకి దూసుకుపోతున్న విషయాన్ని మనం చర్చించుకుందాం. సార్ చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. గతంలో కూడా మీ అనుభవం బట్టి అంటే మీ చేసే అభివృద్ధి పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయి అంటారా, లేక తెలుగుదేశం పార్టీ చేసే పథకాల ద్వారా ముందుకు దూసుకుపోతారా? ఏ విధంగా మీరు ప్రజల్లో వివేకమయ్యే అవకాశాలు ఉంటాయంట? ఇప్పటికే ఏ గ్రామం వెళ్ళినా, ఏ వీధి వెళ్ళినా, వార్డు వెళ్ళినా ప్రజలు బ్రహ్మనాదం పడుతున్నారు తెలుగుదేశం పార్టీ పట్ల. ముఖ్యంగా మహిళలైతే మా అన్న చంద్రబాబు నాయుడు గారు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన చేసిన అభివృద్ధి అయితేనేమి, ప్రజా సంక్షేమ కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ కూడా మరి చక్కగా ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఒక రూపాయి తిన్నాము, లేకపోతే మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనుభవిస్తున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు గారు కృషి అని వారు చాలా గాఢంగా నమ్మడం, అలాగే చాలా మంచి స్పందన ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. డెఫినెట్గా మరి నేను 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను, ఇంత స్పందన ప్రజాస్పందన ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరి 175కి మరి దగ్గర మెజార్టీస్ 150+ చంద్రబాబు నాయుడు గారు అనుకునే విధంగా రావడం జరుగుతుంది. అలాగే 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు కూడా రావడం జరుగుతుంది. మంచి నమ్మకం ప్రజల్లో ఉంది. ఏదైనా ఇంత స్పందన అయితే నేను చూడలేదు 20 సంవత్సరాల్లో. మరి ఆయన కష్టానికి ఈరోజు మరి ప్రతిఫలిస్తున్నారు. ఆయన ఏ భరోసా ఇచ్చారో ఆ భరోసాని ప్రజలు సంపూర్తిగా నమ్ముతున్నారు. సంపూర్ణంగా ఖచ్చితంగా 170 సీట్లలో 150+ రావడం జరుగుతుంది. 25కి 25 ఎంపీ సీట్లు మేము గెలుచుకోవడం జరుగుతుంది. గతంలో చేసిన అభివృద్ధి పథకాలే తెలుగుదేశం పార్టీని గెలిపించే అవకాశాలు ఉంటాయని, మాకు ఎవరూ కూడా పోటీ లేరు, మాకు మేమే సాటి అంటూ రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోండ్రి మురళీమోహన్తో ముఖాముఖి. కెమెరా పర్సన్ కొండబాబుతో సంతోష్, 1 టీవీ శ్రీకాకుళం.